దాస్ సురేష్ గారు కో-చైర్మన్ గారు మాట్లాడారు. సభాధ్యక్షతను వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే రకంగా బీసీల కురువృత్తులు మాజీ హనుమంతరావు గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్న వాళ్ళకు, అదే రకంగా నా తోటి బీసీ సోదర సోదరి మనందరికీ ఆత్మీయ నమస్కారం. ఇక్కడ మనము 18వ తారీఖు చేపడుతున్నటువంటి బంద్కి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి బంద్కు మద్దతును తెలియజేయడం అనేది మనం నిర్వహించదలబెట్టినటువంటి 18వ తారీఖు బంద్కి ఒక కీలక పరిణామం. ఇలా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా తీవ్రంగా పోరాడినటువంటి నాయకులు కాబట్టి మనకు ఏదైతే తెలంగాణ ఉద్యమం అనేది మనము కొనసాగించబోయేటటువంటి బీసీల ఉద్యమానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. అక్కడ మనం చేపట్టినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు కూడా బీసీల బంధు కావచ్చు, బీసీల రాజ్యం కోసం మనం చేసినటువంటి ప్రయత్నాలకు మనకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే మనకేంటంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండడం, రోడ్ల మీద ఉన్నటువంటి షాపులన్నీ కూడా బంద్ చేయడం ద్వారానే బంద్ సంపూర్ణంగా ఉన్నట్టు మనం భావించవచ్చు. రోడ్డు మీద వాహనాలు రాకుండా ఉండాలంటే సోర్స్ ఏంటిది? పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్స్, డీజిల్, ఇటువంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే బండ్లు తిరగడానికి సోర్స్. ఫస్ట్ ఏంటంటే ఎక్కడైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ను కట్ చేయాలి. పెట్రోల్ బంకులు, డీజిల్, అదే రకంగా గ్యాస్ స్టేషన్స్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ అన్నీ కూడా మనం ఫస్ట్ వాటిని ఆపించాలి. రెండవది, కొన్ని ప్రాంతాలలో 5 గంటలకి బస్ డిపో స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట్ల ఏదైనా 4 గంటలకే బస్ డిపో స్టార్ట్ అవుతుంది. ఆ గేట్లే తెరవకుండా కనుక కూర్చున్నాం అనుకోండి, అక్కడంతా కూడా ట్రాఫిక్ అది బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. మూడోది, ఎక్కువ జనసంచారం అయితే ఎక్కడ అంటే స్కూల్స్, కాలేజెస్కి దాన్ని సక్సెస్ చేయాలంటే ఏంటంటే ముందస్తుగా ఆయా జిల్లాలలో, ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అసోసియేషన్కి మనం కనుక ఒక విజ్ఞాపన పత్రం కానీ ముందస్తు సమాచారం కానీ ఇచ్చి వారిని అభ్యర్థించేది ఉంటే ఆ స్కూల్స్, కాలేజెస్ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు పిల్లలు కూడా ఆ రోజు బయటకు వస్తారు కాబట్టి మనం బహిరంగంగా తల్లిదండ్రులకు ఒక సూచన చేయాల్సి ఉంటుంది. పిల్లలు కనుక బయటకు వచ్చేది ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఒకరోజు న్యాయం కోసం, జస్టిస్ కోసం చేస్తున్నటువంటి బంధుకు మీరు సంపూర్ణంగా సహకరించాలని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా మనం విజ్ఞప్తి చేసి, తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించకుండా, కాలేజీలకు పంపించకుండా మనం నివారించగలిగేది ఉంటే అట్లా కూడా ఏంటంటే చాలా మటుకు జనం, అదే రకంగా చాలా మటుకు జనసంచారం అనేది బయట లేకుండా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మనం ఏదైతే చేస్తున్నటువంటి బంధును మన కుల వృత్తులు నిర్వహించేటటువంటి ఏదైతే సెలూన్లలో, మీ అందరికీ తెలుసు, సెలూన్లలో వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం నిర్వహించేటటువంటి ఈ బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు, సెలూన్ అసోసియేషన్కి మనం ఇమీడియట్గా కనుక మనం సమాచారం పంపించేది ఉంటే వాళ్ళు కూడా ఏదైనా అక్కడి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కుల వృత్తులు కూడా, ఈ కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన బట్టలు అమ్మేవాళ్ళు మనోళ్ళే, బంగారం అమ్మేవాళ్ళు మనోళ్ళే, ఇత్తడి సామాను, రాగి సామాను అమ్మేటోళ్ళు మనోళ్ళే. కాబట్టి మన కుల వృత్తులు నిర్వహించేటటువంటి కుల సంఘాలకు, అదే రకంగా కుల వృత్తులు నిర్వహించేటటువంటి షాపులను కూడా స్వచ్ఛందంగా బంద్ చేయమని చెప్పేసి అని ఒక విజ్ఞప్తి చేయడం ద్వారా కూడా తప్పకుండా బంద్ను మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ ఒక్క రోజు ఒక 12 గంటలు, పొద్దున 4-5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కనుక కొంచెం మనం ఓపిక చేసుకొని కనుక పూర్తి స్థాయిలో పనిచేసేది ఉంటే ఒక్కటే ఒక్క హిట్, ఒక దెబ్బ కనుక ఆ రోజు గట్టి కొట్టి రాష్ట్రాన్ని కనుక స్తంభింపజేయగలిగేది ఉంటే ఈ యొక్క సమాచారం, ఈ యొక్క సిగ్నల్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి భారీగా తగులుతుంది. తద్వారా ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ, బలమైన చర్చ అయ్యే అవకాశం ఉంటుంది. తదనంతరం ఏంటంటే మనకు ఎట్లాగో అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవ రీత్యా ఏంటంటే మంచి కార్యక్రమాలు నిర్వహించి ఈ 42% రిజర్వేషనే కాదు, రాబోయే రోజులలో చట్టసభలలో కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీల మాదిరిగా రిజర్వేషన్ సాధించుకోవడానికి 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా సబ్కోటా సాధించుకునేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి బంధును సక్సెస్ చేయడానికి నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నా.
నేను నా యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా పూర్తి స్థాయి ఇప్పటికే కార్యక్రమాలు ప్రారంభించింది. నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నా. అదే రకంగా మీరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇక్కడున్న సంఘాలలో